హాయ్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను శంకరపాణిలు చేస్తున్నాను. ఫస్ట్ కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం డాల్డా అయితే వేసుకున్నాను. డాల్డా కరిగించుకున్న తర్వాత పిండి వేసుకొని కలుపుకుందాం, చూపిస్తాను మీకు. యాలకుల పొడి, చక్కెర అయితే కొంచెం మిక్సీకి పట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం. చక్కెర అయితే ఇలా పిండి మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు పిండి వేసుకుందాం. మైదా గిన్నెలు మైదా అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. డాల్డాలో కరగబెట్టుకున్న డాల్డాలో నేను 2 గిన్నెలు వేసుకున్నాను. మిక్సీకి వేసుకున్న చక్కెర కూడా వేసేసుకుంటున్నాను. యాలకుల పొడి, చక్కెర 2 మిక్స్. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. మనం ఇలా అయితే కలిపి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక అరగంట నానిన తర్వాత లాటుకుందాం. చపాతీలాగా లాటుకొని పెరుగు కట్ చేసుకుందాం. తర్వాత చూపిస్తాను మీకు. ఎక్కువ నీళ్ళు వేసుకోకుండా కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే చక్కెర ఉంటుంది కదా, ఎక్కువ నీళ్ళు ఒకేసారి వేసేసుకుంటే అనకానికి అయిపోద్ది. తక్కువ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట నానబెట్టుకుంటే బాగా స్మూత్గా వస్తుంది. అప్పుడు చపాతీలాగా చేసుకొని కట్ చేసుకోవడమే. సరే ఫ్రెండ్స్, తర్వాత చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మనం అరగంట అనుకున్నాం, గంట నానబెట్టుకున్నాం దీన్ని. ఇప్పుడు బాగా కలుపుకొని మిక్సీ చేసుకుందాం. తర్వాత చపాతీ చేసుకొని తర్వాత చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం 4 పీసులుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు వీటిని చపాతీ చేసుకుందాం. తర్వాత కట్ చేసుకుందాం. ఇప్పుడు పొడి పిండి వేసుకొని తర్వాత దీనిపైన పెట్టుకుందాం. తర్వాత చపాతీ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ కడాయి పెట్టుకుందాం. తర్వాత నూనె అయితే వేసేసుకుందాం దాంట్లో. ఇప్పుడు చపాతీ లాగా అయితే లాటుకుందాం ఫ్రెండ్స్. లాటుకున్న తర్వాత కట్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే నేను చపాతీలాగా చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకుందాం. డైమండ్ షేప్లో కట్ చేసుకుంటాను నేను. కట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తానండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. షేప్ అయితే బాగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ప్లేట్లో తీసుకొని ఆయిల్ ఫ్రై చేసుకున్న తర్వాత చూపిస్తాను మీకు. మన ఆయిల్ అయితే వేడైంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం వేసేసుకుందాం నూనెలో. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు తీసేస్తున్నాను నేను. తీసే ప్లేట్లో తీసుకుంటున్నాను ఇప్పుడు నేను. చూడండి మీరు. మిగతా అన్నీ కూడా ఇలా వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆయిల్లో వేసేసుకొని అన్నీ ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయో. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా స్నాక్స్ లాగా మీరు కూడా బాగా చేసుకొని డబ్బాలో పెట్టుకొని తినొచ్చు. 1 నెల అయినా ఉంటుంది పిల్లలకి. ఇప్పుడు ఎండాకాలం కదా, సెలవులు ఇచ్చారు కదా, బోరు కొడుతుంది తినేదానికి. అందుకని చెప్పేసి నేను చేశాను. చాలా బాగా వచ్చాయి. పట్టుకుంటేనే ఊరికనే ఇరిగిపోతున్నాయి. చూడండి వేడిగా ఉన్నాయి. ఆరిపోయిన తర్వాత ఇంకా బాగుంటాయి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.